ఆ 'శివాజీలో' ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అనేది నిజంగా అంటే నేను ఆల్రెడీ తమిళ్లో చేశాను. అదే. నేను ఆల్రెడీ తమిళ్లో 1979లో బ్రదర్స్‌గా యాక్ట్ చేశాం. ఓకే. తర్వాత 'తి' సినిమా పేరు 'తి' అంటే ఫైర్. ఓకే. 'దీవార్' రీమేక్, హిందీ పిక్చర్ 'దీవార్' రీమేక్. ఆయన ఆ! అమితాబ్ బచ్చన్ ఇక్కడ క్యారెక్టర్ చేశారు. మగాడుగా ఎన్టీ రామారావు గారు చేశారు. యెస్. నేను శశి కపూర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. అది ఫస్ట్ పరిచయం. శ్రీలంకలో షూటింగ్ జరిగింది. తర్వాత నేను హీరోగా 'న్యాయం మీరే చెప్పాలి' హ్మ్. ఆ పిక్చర్‌లో తను సూపర్ స్టార్‌గా ఉన్నప్పుడు వచ్చి నాకు గెస్ట్ రోల్ చేశాడు. ఓకే. పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. ఓకే. అట్లా నాకు ఆయనకి మంచి క్లోజ్ అంతా ఉంది. ఆఖరికి 'శివాజీలో' సినిమాలో వాడు అమితాబ్ బచ్చన్నే అనుకుంది విలన్‌గా నేను చేసిన క్యారెక్టర్‌కి. ఓకే. ఆయనకి అప్పుడు ఏదో సమ్ ఇంటెస్టైన్ సర్జరీ ఏదో అర్జెంట్‌గా జరిగి 6 మంత్స్‌కి నేను చేయలేను ఏదో చెప్తే అప్పుడు వెతికారు. ఎవరు అని. సంజయ్ దత్, మోహన్ లాల్, సత్యరాజ్ అది జరిగితే డైరెక్టర్‌కి సాటిస్ఫై అవ్వలా. డైరెక్టర్‌కి ఆ అమితాబ్ బచ్చన్ ఆ హైట్, ఆ డ్రెస్ గీసి వేసుకుంటే ఆ నడక ప్లస్ రజనీకాంత్‌కి ఈక్వల్‌గా ఉండాలి. అవును. వాళ్ళు వదిలేసి ఆర్ఎఫ్సీలో వచ్చి సాంగ్కి వచ్చారు. పక్కనే నేను షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారంట పక్కనే మామూలుగా అడుగుతాం కదా పక్కన ఎవరున్నారు సుమన్ అంటే అప్పుడు డైరెక్టర్ శంకర్ గారికి తెలిస్తే అప్పుడు విలన్ ఇది అడగండి అని చెప్తే అట్లా ఫోన్ వచ్చి దాని తర్వాత నేను చెన్నైకి వెళ్ళి చెన్నైలో నాకు గెటప్ అంతా వేసి డ్రెస్ అంతా వేసి చూసిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం అంటే మీసం తీయాలి, కొంచెం పళ్ళు ఎక్స్ట్రా పళ్ళు పెట్టి డిఫరెంట్ లుక్, రెగ్యులర్గా మీసాలు గడ్డాలు కాకుండా మొత్తం డైరెక్టర్ శంకర్ గారే చేసి చేశారు. అప్పుడు నేను రజనీకాంత్ గారికి చెప్పాను, అన్న ఇట్లా అంటే వండర్ఫుల్ సినిమా సుమన్, ఎందుకంటే డైరెక్టర్ నెంబర్ 1, బ్యానర్ నెంబర్ 1 నేను, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అప్పుడు కేవీ ఆనంద్ కెమెరామెన్ గట్టికున్నాడు. అన్నిటికన్నా మించింది క్యారెక్టర్ టఫ్, ఈక్వల్ రోల్, నీకు మంచి పేరు వస్తుంది, నా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు, ఒక బ్రదర్గా చెప్పాడు. అలాగే ఒప్పుకున్నాను. అక్కడ శివాజీ నుంచి నాకు వేరే ట్రాక్ వచ్చి ఇంకా తమిళ్లో విలన్గా అందరితో విజయ్, ధనుష్ అందరితో ఒక రౌండ్ వెళ్ళాను, మలయాళంలో ఒక రౌండ్ వెళ్ళాను, కన్నడలో ఒక రౌండ్ వెళ్ళాను. సో అది ఒక ట్రాక్ అయింది. సో నా అదృష్టం ఏంటంటే దేవుడి సినిమాలో ఒక ట్రాక్ అండి. ఈ రోజు కూడా దేవుడి సినిమాలు ఏంటంటే ఫస్ట్ నన్నే అడుగుతున్నారు, ఎందుకంటే వేషం ఒకటే కాదు సార్, దానికి కొంచెం త్యాగం కూడా చేయాలి. అంటే తెల్లవారుజాము 3 గంటలకు లేవాలి. మీరు కూడా అలా చేస్తుంటారా? చేశానుగా. పెద్ద ఆయన రామారావు గారు ఆయన ఏదైతే చేశారో నాకు చెప్పేవారు, డైలీ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మేకప్లో కూర్చోవాలి. 5 గంటలు కూర్చుంటే 4 hours మేకప్, 9 గంటలకు అయ్యేది నా ఫేస్ మేకప్ మొత్తం. అంటే 3 పని చేసేవారు, చేతికి పారాయణ ఇవన్నీ వేస్తారు, కాలికి, ఫేస్కి వచ్చేసి జరిగేది. అది వేసే కంప్లీట్ అయ్యే ముందు నేను టిఫిన్ చేసేయాలి, ఎందుకంటే దాని తర్వాత ఈ దాని పెదాలు ఎక్కువ కదిలితే ఇక్కడ క్రాక్స్ వస్తాయి. సో అది తినడానికి లేదు, ఇంకా అన్ని స్ట్రా పెట్టుకొని, టీ అయినా కాఫీ అయినా స్ట్రా, మనం మామూలుగా ఇలా అలా తాగడానికి లేదు. చాలా నేల మీద పడుకున్నాను, ఫ్యామిలీ లైఫ్ దూరంగా ఉన్నాను, 8 months అలా ఉన్నాను, వెజిటేరియన్. ఆ సినిమా క్యారెక్టర్ వేసిన వరకు నాకు దేవుడు భక్తి అంతా ఉంది, మామూలుగా గుడికి వెళ్తాం అదంతా ఉంది, కానీ నాకు తెలియకుండా ఒక సమ్ స్పిరిట్ లోపల ఎంటర్ అయింది సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే గెటప్ వేసి నేను నుంచుంటే చాలా మంది నన్ను ఫేస్ చేయడానికే కొంచెం ఇబ్బంది పడ్డారండి. ఎందుకో వాళ్ళు ఒక లోపల ఏదో దేవుడిని చూస్తున్న ఫీలింగ్, డైరెక్ట్గా మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం అని చెప్పి చాలా ప్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకో సుమన్ మాకు తెలుసు అండి, సుమన్తో మేము చాలా ఇంటర్వ్యూలు తీసాం, బట్ ఈ గెటప్ వేసిన తర్వాత మీతో మేము అంటే అలాగే చూద్దాం అనిపిస్తుంది తప్ప మీతో మాట్లాడాలి, మీతో ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని మాకు అనిపించట్లేదు. ఒక రకమైన అది భయం కాదు, ఒక రకమైన మంచి ఫీల్ ఉంది, మిమ్మల్ని అలా చూస్తుంటే బాగుంటుంది ఫీల్ వస్తుంది అన్నారు. సో నాకు ఆ సినిమాలో ఆ దేవుడు ఆ క్యారెక్టర్ నాకు సెలెక్ట్, అంటే రామారావు గారు తర్వాత అంటే చాలా మంది చేశారు, దాని తర్వాత ఈ జనరేషన్లో నాకు రావడం, అది క్లిక్ కావడం. ఆ సినిమా శంకర్ దయాళ్ శర్మ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అక్కడ చూడాలని చెప్పి ప్రింట్ వెళ్తే నన్ను కూడా రమ్మని చెప్తే నేను కూడా వెళ్ళి పక్కనే కూర్చొని, మేము సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మేమంతా కూర్చొని సినిమా చూసాం. అంటే నాకు భగవంతుడు నాకు ఏంటంటే ఆ భాగ్యం నాకు ఇచ్చారండి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదే అంటున్నాను ఇంగ్లీష్లో, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ అంటారు. సో అది రాసి ఉంది, జరగాలి ఉంది. నేను లైఫ్ని అక్కడి నుంచి ఎప్పుడైతే నేను తమిళ్లో 1978 నుంచి ఫస్ట్ పిక్చర్ రిలీజ్కు ముందే 3 సినిమాలు నాకు బుకింగ్ అయిపోయింది, ఫిట్టా ఫట్టా తెలియదు. ఎప్పుడైతే స్టార్ట్ అయినా అక్కడి నుంచి నేను ఆ నమ్మకం వచ్చింది, డెస్టినీ, మన తలరాతు,
ఏమీ తెలియదు, ఇండస్ట్రీ తెలియదు, ఎవరు లేరు. ఇప్పుడైనా పర్లేదు సార్, అప్పుడు చాలా కష్టం, రికమెండేషన్ లేకపోతే జరగదు. ఎవరిదో రిలేషన్ ఉండాలి, లేకపోతే ఎవరో డైరెక్టర్ పక్కనే పుష్ ఇవ్వాలి, స్ట్రగుల్ అయిన వాళ్ళే కదా అందరూ లేవు. అలాంటివి నాకు కానీ వచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేరాలని ఆలోచన రాలేదు అప్పుడన్నా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదే, అదే ఇంట్రెస్ట్ ఉంటే కదా టైం లేదు. అందరూ రజనీకాంత్ వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, అవును అంతే. ఇప్పుడు మన గ్రూప్ లో పెద్ద హీరోస్ అందరూ డ్రామాస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మన అకినేని నాగేశ్వరరావు గారు, తర్వాత వీళ్ళు కొంచెం ఆ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది, చిన్న చిన్న డ్రామాలు అవి ఉన్నాయి. నాకు ఏది లేదు కదా అంటున్నాను. సో నేను అందుకే నేను లక్కీ హీరో ఆరు ఏం చెప్పాలో తెలియదు, నేను ఆ ఫీల్ అవుతాను. ఇప్పుడు సక్సెస్ నంబర్ 1 అదంతా కాదు, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం అది పాయింట్. నంబర్ 1 ఉండి తర్వాత ఇంకోటి నంబర్ 1 వస్తాడు, ఇంకోటి వస్తాడు, అప్పుడు నీ నంబర్ 1 ఉండదు. నువ్వు ఎప్పుడు కనపడుతుండాలి స్క్రీన్ మీద. వాళ్ళు గ్రేట్. డైరెక్టర్ కూడా మంచి తరంగిణి గానీ అన్ని సార్. కోడి రామకృష్ణది 2వ సినిమా నాది. సో నాకు ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ట్రాజెడీ అన్నీ వచ్చింది. దాంతో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ లో బాగా ఫేమస్ అయిపోయాను, మంచి డిమాండ్ వచ్చింది. సో సినిమాలన్నీ బాగా ఆడింది. ఏ సెంటర్ కాకపోయినా బి సెంటర్, బి సెంటర్ కాకపోయినా సి సెంటర్ బాగా ఒకటి అంటారండి. ఇప్పుడు కూడా ఉన్న మాట, నెపో కిడ్స్ వారసులు ఉంటారు, వేరే వాళ్ళని పడగొట్టాలంటారు. అలాంటి రాజకీయాలు ఉండేవి అప్పుడు ఏమన్నా? లేదు సార్, అప్పుడు లేదు. ఇంకోటి సార్, అది దానికి కూడా ఇదే చెప్తాను సార్, వాళ్ళు అనుకున్నా అవన్నీ టెంపరీ సార్. టెంపరీగా మనం ఏంటంటే దాన్ని ఆపొచ్చు, కానీ పర్మనెంట్ గా ఆపలేము. అది జరిగిపోతుంది సార్. ఏదో నాకు సినిమాలన్నీ హిట్ అని చెప్పను సార్. ఒక డౌన్ అయ్యి, కొంచెం ఫ్లాప్ అయ్యి, కొంచెం డౌన్ అయ్యి అలా ఉన్న సమయం ఏంట్రా ఏం చేద్దాం సరికి ఒక సినిమా వచ్చేది. అంటే ఉదాహరణకి శివాజీ, ఉదాహరణకి అన్నమయ్య, ఉదాహరణకి బాబామరిది, అట్లా వచ్చి నన్ను మళ్ళీ హెల్ప్ చేసి మళ్ళీ తీసుకెళ్లేది. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే సార్, హీరోలందరూ ఒక ఫ్లాప్ ఇస్తే మళ్ళీ రావడం చాలా కష్టం సార్. ఎందుకంటే చాలా అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ రోజులు అలా కాదు సార్. 9 ఫ్లాపులు ఇచ్చినా కూడా ప్రొడ్యూసర్ ఉండేవారు. ఆ బడ్జెట్, ఆ టైమింగ్ తో హీరో ఉన్నాడంటే 9 సినిమాలు, నాకు తెలుసు 9 సినిమాలు ఫ్లాప్ ఇచ్చిన హీరో మళ్ళీ 10వ సినిమాకి మళ్ళీ కంబ్యాక్ అండి. మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ సినిమాలు చేయడం, మళ్ళా ఆ హీరో కూడా ఆ రోజు నిర్మాత దెబ్బతింటే అప్పుడు హీరోలు కూడా పెద్ద మనసుతో కొద్దిగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అంటారు. అది ఒక కాంబినేషన్ సార్. డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అంటే దే వాంటెడ్ గుడ్ ఆర్టిస్ట్. రామారావు గారు అప్పుడు సీఎం అయిపోయారు 82, నేను 81లో వచ్చాను. 82 కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, మేమంతా 8-9 సినిమాలు కంఫర్టబుల్ గా చేసాం ఒక సంవత్సరంలో. మీరు ఎలా నడవచ్చు. మా షూటింగ్ డేట్స్ అని 30 days 35 days సార్, అంతకు మించి లేదు. పెద్ద సినిమా, పెద్ద యాక్షన్ సినిమా, గుర్రాలు, జంతువులు 40 days. మొత్తం సినిమా కలిపితే 50 days అండి. 50-55 days అవుట్డోర్ అన్ని కలిపి ఈ రోజు ఒక షెడ్యూల్ 50 days అవుతుంది.